అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్రిత శ్రీవర్ష. నేను అరవింద మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు దెబ్బకు దెబ్బ. అనగనగా ఒక అడవిలో ఒక మేక ఉండేది. ఆ మేకకు 7 పిల్లలు ఉన్నాయి. అది ఒకసారి ఆహారానికి బయటికి పోతూ, పిల్లలు, ఈ అడవిలో ఒక తోడేలు ఉంది. అది చాలా చెడ్డది. నేనొచ్చి పిలిచేంత వరకు మీరు బయటికి రావద్దు. నేను కాళ్ళకి సున్నం కొట్టుకొని వస్తాను. అది చూసి మీరు తలుపు తీయండి అని జాగ్రత్తలు చెప్పి ఆహారం వెతకడానికి వెళ్తుంది. మేకపోయిన కాసేపటికే తోడేలు అక్కడికి వస్తుంది. అచ్చం మేకలాగానే గొంతు మార్చి, పిల్లలు, గడ్డి కోసే కత్తి లోనే మర్చిపోయాను, తలుపు తీయండి అని పిల్లలను పిలుస్తుంది. వెంటనే మేక పిల్లలు తలుపు కింద నుండి కాళ్ళు చూసి, నువ్వు మా అమ్మవి కాదు, మా అమ్మ కాళ్ళు తెల్లగా ఉంటాయి అని అమాయకంగా చెప్పాయి. అప్పుడు తోడేలు అలాగా అని తల ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తోడేలు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈసారి తోడేలు కాళ్ళకి సున్నం కొట్టుకొని వస్తుంది. పిల్లలు, మీకోసం మంచి మంచి పండ్లు తీసుకొచ్చాను, తలుపు తీయండి అని చెప్తుంది. అప్పుడు పిల్లలు తలుపు కింద నుండి కాళ్ళు చూస్తే తెల్లగా కనపడతాయి. మా అమ్మే నిజంగా వచ్చాయనుకొని సంతోషంగా తలుపు తీస్తాయి. అంతే, తోడేలు లోపలికి దొరికిందా దొరికినట్టు చంపి తినేసాయి. ఒక్క మేకపిల్ల మాత్రం తోడేలు బారి నుండి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. ఇంటికి వస్తున్న అమ్మని కలిసి జరిగిందంతా చెప్పింది. అప్పుడు అమ్మ వాళ్ళ పిల్లలు చనిపోయాయన్న వార్త తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఎలాగైనా తోడేలు అంతు చూడాలనుకుంది. తోడేలును వెతకసాగింది. ఒక చోట తోడేలు గురక పెడుతూ నిద్రపోతూ కనపడింది. అప్పుడు ఒక ఉపాయం తీసుకుంది. పక్కనే గుంత తవ్వింది. ఆ గుంతలో అడవి ముళ్ళను వేసింది. అడవి ముళ్ళను తెలియకుండా అక్కడ ఆకులు పరిచింది. ఆ గుంత పక్కనే మేక పిల్లను నిలబెట్టి మే మే అని అరవమంది. అమ్మ చెప్పినట్టుగానే మేక పిల్ల మే మే అని అరిచింది. వెంటనే తోడేలు కళ్ళు తెరిచింది. దానికి మేక పిల్లని చూడంగానే నోరూరింది. నాలిక చెప్పరిస్తూ దాని మీద ఒక్క దుంకు దుంకింది. ఇదంతా చుట్టుపక్కల నుండి చూస్తున్న మేక అమ్మ దానిని గట్టిగా వేల వేసింది. అంతే, మేకపిల్ల అక్కడి నుండి చటుక్కున పక్కకి దూకేసింది. తోడేలు వెళ్ళి గుంతలో పడింది. అది అందులో ఉన్న ముళ్ళన్నీ దాని ఒంటికి గుచ్చుకుపోయాయి. కొయ్యో మొర్రో అనుకుంటూ అడవిలోకి పారిపోయింది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ ధన్యవాదములు.